నెలకో సినిమాలో కనిపించే సప్తగిరి సంవత్సరానికోసారి కూడా కనపడకుండా కనుమరుగైపోతానికి కారణం ఏంటి? వేరేగా అనుకోవద్దు. లేదు ఇది నిజమే. నేను మాట్లాడుతుంది నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా లేకపోతే సెలక్షన్‌లో మీరు ఉండట్లేదా? అన్న ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్ అయిపోయిందన్న. చేసిన క్యారెక్టర్లే చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 100% సెలెక్ట్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఎలాగో భగవంతుడు ఇండస్ట్రీలో ఇంతకాలం ఉంచినందుకు కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడు. మనం రోజు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా వెళ్ళాలి. అలాంటి క్యారెక్టర్లు చూస్తున్నాను. మరి ఆ కామెడీ క్యారెక్టర్లు కాకుండా సప్తగిరి ఎల్ఎల్బి లాంటి సినిమా చేశాను నేను. ఒక ఎమోషన్ అనేది మీ అందరికి చూపించాను. దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. అటువంటి క్యారెక్టర్లు కూడా పడితే బాగుండు. రెగ్యులర్గా చేస్తున్నాం, నాపై నాకే మొనాటమే వస్తుంది, చూసేవాళ్ళు కూడా మొనాటమే వస్తుంది. ఆ విషయంలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక క్యారెక్టర్ ఇటువంటి డైరెక్టర్ రాస్తారు, మళ్ళీ మనకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. అదే బట్ మూవీస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను.